నేను నల్లమల్ల నుంచి తొక్కుకుంటొచ్చినా పాక్కుంటొచ్చినా ఎక్కుకుంటొచ్చినా నేను నల్లమల్ల పులిబిడ్డను అని మాట్లాడుతున్న వ్యక్తి ఈరోజు తాను పుట్టిన ఊరికి కూతవేటు దూరంలో ఉన్న ఊర్లో జరిగిన సంఘటన మీద ఈరోజు ఎందుకు స్పందిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి? పోని స్పందించే సమయం లేదనుకుంటే కనీసం ఈరోజు ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి ఈరోజు వాళ్ళు పుట్టడు దుఃఖంతో ఉండి ఎవరైతే దీనికి కారణమైనరో బలుపెక్కి మదమెక్కిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారో వాళ్ళు అరెస్ట్ అయి తీరాలి అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకుంటలేదు? దీనికి కారకులైన చిన్న పాప ఏం చేసింది? ఆ పాప 2 నెలల పసిగుడ్డు. ఆ పసిగుడ్డును చూస్తే సరే గొడవ జరుగుతుంది, వద్దు గొడవద్దు అనేసి ఆ పసిగుడ్డుని కాళ్ళ మీద వద్దు అయ్యా అనేసి వేడుకుంటుంటే కాళ్ళతో తన్నారని ఎట్లా అనిపించింది? దీనికి కులమే కారణమా, రాజకీయమే కారణమా, లేకపోతే అహంకారణమా, లేకపోతే దీని వెనకాల భయంకరంగా ఇంకొక భాగోతం కూడా బయటపడింది ఏంటంటే గుళ్ళల్లో యథేచ్ఛగా ఏ రకమైన దోపిడీ జరుగుతుందనే కోణాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు ఏదైతే ఇది కుల వివక్ష అంటున్నారో ఈ కుల వివక్ష గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కుల వివక్ష అని ఎవరైతే మాట్లాడుతున్నారో సరే కుల వివక్ష అయి ఉండొచ్చు, కానీ ఈ కేసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పుడు. కానీ ఇక్కడ 100 రూపాయల టికెట్ ఇచ్చి 100 రూపాయలు మీరు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని పోవాలి అన్నప్పుడు ఇవాళ తిరుమలలోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డబ్బులున్న వాళ్ళు డబ్బులున్న రకంగా టికెట్ కొనుక్కొని పోవచ్చు. 10,000 శ్రీవాణి టికెట్, 300 టికెట్, సర్వదర్శనం. డబ్బులు చెల్లించుకోలేని వాళ్ళు ఈరోజు సర్వదర్శనం అనేది అక్కడే ఉంది కదా, ఇక్కడ ఎందుకంత డిమాండ్ జరిగింది? ఇవాళ మనం ఏ గుళ్ళ కన్నా వెళ్ళండి, ఈ దోపిడీ ఎంత యథేచ్ఛగా జరుగుతుందో కూడా చూడొచ్చు. దీని గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఇవాళ ఎంతసేపు ఈ డిస్కషన్ అంతా కూడా అది కూడా కారణమై ఉంటుంది, కాదని చెప్పలేము. కానీ ఎవరు దర్శనానికి పోతే మీరు 100 రూపాయలు ఇస్తేనే దర్శనం చేసుకోవాలని చెప్పడానికి వీడెవడయ్యా? ఎవరు వీళ్ళంతా? అసలు ఎవరికైనా హక్కు ఉంది దేవుణ్ణి దర్శించుకోవడానికి, కులము మతము వీళ్ళెవరు పెట్టడానికి అడ్డు పెట్టడానికి? సర్పంచ్ ఎలక్షన్స్లో వీళ్ళకు ఓటు వేయలేదని, లేకపోతే వాళ్ళు తక్కువ జాతి కులానికి చెందిన వాళ్ళని చెప్పేసి దీనికోసం గుడి దగ్గరికి వస్తే కక్ష తీర్చుకుంటారా? సో ఈ ఒక ఇన్సిడెంటు ఇట్లా గాలికి కొట్టుకొని పోకూడదు. ఈరోజు యావత్ సమాజం, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఇది మానవీయ కోణంలో చూడాల్సిన అంశం. ఈరోజు ఎవడైతే కాలితో తన్నిండో ఇలా పాప కళ్ళ ముందు లేకుండా పోయింది. ఏమైనా చేస్తారు, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏముంది, దాంట్లో ఎలాంటి గాయాలు లేవనిస్తారు. ఇష్యూ పెద్దది కాకుండా ఉండడానికి ఏమైనా చేయొచ్చు. ఇవాళ అధికారం, అంగబలం, డబ్బు మదం, కుల మదం ఇన్ని చూసుకొని జరిగిందా? అంటే ఈ రకంగా అధికారం ఉంది కదా అనేసి ఈరోజు గుడిలో కూడా దోపిడీ ఆపలేదంటే ఏ రకమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ దీని ఆస్పెక్ట్ అంతా పాప కోణంలో కూడా చూడాలి. ఏం వాడు అయ్యా జాగి రాయమన్నా గుడి అంటే ఇట్లనే మాట్లాడతారు. వీళ్ళకే రాసి పెట్టుందా? జనరల్గా గుళ్ళు అనేవి ఎక్కడన్నా ఊర్లల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద దగ్గర కూడా చందాలు వేసి గుళ్ళు కడుతుంటారు. అన్నీ కూడా దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా గుడులు బాగా చేసుకోవాలన్నా ఇవన్నీ జరగాలంటే చందాలు వేసుకొని చేస్తారు. ఓకే, ఆ గుడి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే టికెట్లు పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు టికెట్ల పేరుతో, పార్కింగ్ల పేరుతో జరుగుతున్న దోపిడంతా ఈరోజు ఏ విషయంలో ఆ చిన్నారి పసికందు బలైపోయింది? ఓటు కూడా ఎవరిష్టం వాళ్ళది. ఓటు వేయలేదని ఊర్లో డ్రైనేజీలు ఆపుతారు, ఓటు వేయలేదని దాడి చేస్తారు. ఈరోజు ఓటు వేయలేదనేసి ఈరోజు పసిబిడ్డ ప్రాణం తీసుకుంటారా? అంటే తక్కువ కులమూలకి ఈరోజు గుళ్ళో దర్శనం చేసుకునే అంత ఇది లేకుండా పోయిందా? ఈరోజు ఇది సమాజం మొత్తం కూడా ప్రశ్నించాలి. ఈరోజు దీన్ని ఏం చేస్తారంటే ఒక రాజకీయ రంగు పులిమేసి, ఈరోజు కులం అనే రంగు పులిమేసి కాదు, న్యాయం జరిగే వరకు ఆ ఇంటి మనుషులే కాదు, ఆ బిడ్డని కోల్పోయిన తల్లిదండ్రులే కాదు, ఈరోజు యావత్ సమాజం కూడా
నిలబడాల, ఎదురు తిరగాలి. ఈరోజు అధికారము మా వైపు ఉంది అనేసి అధికార బలంతోటి ఏమైనా చేయొచ్చు అనే వాళ్ళకి ఈరోజు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పాలి. ఏ కాలుతో అయితే ఆ బిడ్డని ఈరోజు తన్నిండో ఆ కాళ్ళు అనేవి నిజంగా ఈరోజు లేకుండా చేయాలి. ఇలా మాట్లాడొచ్చా అని అనొచ్చు, కానీ ఈరోజు ఆ చిన్న పసిగొడ్డు తన్నినప్పుడు ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది. దీనికి సరి అయిన శిక్ష అనేది లేకపోతే ఇలాంటివన్నీ కూడా రేపు పునరావృతం అవుతాయి. అలాంటి ఎదవలు రేపు ఇట్లా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతారు. మేం చేసిందే శాసనం, మేం మాట్లాడిందే వేదం అన్నట్టుగా జరుగుతుంది కదా. ఈరోజు శిక్ష పడాలి కదా. ఇంతగా ఘోషిస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తలేరు? అసలు వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? రేపు ఏమవుతుందంటే ఓవరాల్గా యావత్తు ఈరోజు ఎవడో ఒకడో ఇద్దరో చేసిన పనులకి ఈరోజు అంటే ఒక అగ్రకులం వాళ్ళైతే ఇట్లాంటివి చేస్తారా, అగ్రకులం వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు అనే దానికి ఈరోజు తీసుకొస్తున్న వైనం కనిపిస్తుంది. దేనికి అగ్రకులం? అగ్రకులం అంటే మిగతా వాళ్ళ మీద దాడి చేయాలని రాసిపెట్టుందా? అగ్రకులం వాళ్ళైతే ఒక పసిబిడ్డ ప్రాణం తీసుకునే ఒక రైట్స్ ఏమైనా సంపాదించిరా? ఏది అగ్రకులం? ఏనాడో ఎట్లేర్పడ్డాయో కులాలు తెలియదు, కానీ ఇంకా ఇంత ఈ ఏఐ యొక్క టెక్నాలజీస్ అందిపుచ్చుకుంటున్న తరుణంలో మనకు ఒక చిన్న డౌట్ వస్తే ఈరోజు ఏఐ జెమినీనో లేకపోతే చాట్‌జీపీటీలో మనము అడిగి చూసి తెలుసుకుంటున్న నేపథ్యంలో ఏంటి కులం చుచ్చులు ఇయ్యాలా? రోజు రోజుకు పెరుగుతున్నట్టు అనిపిస్తలేదా? సో ఎవరైతే ఈరోజు ఒక రెడ్డి అనే అహంకారంతో ఇది చేస్తుంటే వాడెవ్వడైనా సరే, రెడ్డినా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఎవడైనా వాడికి తగిన శిక్ష పడాలి. మరి కరెక్టే కదా ఆ వ్యక్తి. ఈరోజు ఆ పసిపాప తండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానం ఎక్కడ? అదే ఎవడైతే ఉన్నాడు ఇప్పుడు కళ్ళు మదమెక్కి అహంకారంతో, డబ్బున్న మదమా, కులం అనే అహంకారమా, ఏదైనప్పటికీ ఆ బిడ్డని కాలుతో తన్ని ప్రాణం తీసిన వ్యక్తి ఈ సమాజంలో ఉండాలా? అదే ఆ ఇంట్లో తన బిడ్డకో, ఆ ఇంట్లో తన చెల్లెలి పిల్లలకో, లేకపోతే ఆ ఇంట్లో తన కుటుంబ సభ్యులకో జరిగితే ఆ వ్యక్తి జీర్ణించుకుంటాడా? ఎవరైతే కీర్తి ఉంది, వాళ్ళేదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, సరే ఒక పాప పుట్టింది, ఇక్కడ కులాల ప్రస్తావనే హైలైట్ అయింది. అంటే కులం తక్కువైతే ఎట్లా పడితే అట్లా దూషిస్తే అవకాశం ఎవరిచ్చిరు అసలు? ఎందుకు ఈరోజు ప్రభుత్వము చిన్నదానికి ఎవరిదన్నా ఒక రీపోస్ట్ ఒక అంశాన్ని చేస్తే కేసులు పెట్టి జైళ్ళల్లో పెడుతున్నారు కదా, రిమాండ్ చేసి జైలుకు పంపిస్తారు కదా. మరి ఈ విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఎందుకుంది? మీరు పుట్టిన ఊరికి కూతవేటు దూరంలోనే కదా జరిగిన ఇష్యూ, అయినా మీ కళ్ళకు కనపడతలేదా? ఒకవేళ ఈరోజు ఎవరిని అనాలని కాదు, మీ ఇంట్లో ఇవాళ మీకు ఒక మనవడు ఉన్నాడు కదా, ఇలాంటి సంఘటన జరిగితే మీరు ఊరుకుంటారా? నేనెట్లా మేము బాగా డబ్బులు ఉన్న వాళ్ళము, నేను ముఖ్యమంత్రిని, మాకెట్లా జరుగుతుంది అనుకుంటున్నారా? కానీ ఆ బిడ్డ మీ బిడ్డలాగా భావిస్తే, మీ ఇంట్లో ఒక మనవరాల్లాగా భావిస్తే మీ హృదయం కొంచెమన్నా కరగదా? ఇవాళ గుళ్ళల్లో ఏ రకంగా దేవాదాయ శాఖ మంత్రి అమ్మ కొండా సురేఖమ్మ, మీరు ఒక మహిళ కదా, అక్కడ ఒక మహిళ కడుపు శోకంతో ఈరోజు రోధిస్తుంది. 2 నెలల పసికంది ఏం పాపం చేసింది? ఈ లోకాన్ని కూడా ఇంకా కళ్ళు తెరిచి ఇంకా చూడలే పూర్తిగా. అలాంటి బిడ్డని కాలుతో తన్నినంత అహంకారము కళ్ళు మదమెక్కి కొట్టుకుంటున్నాయంటే మీరన్నా చర్య తీసుకోవాలి కదమ్మా. ముఖ్యమంత్రి అంటే నేను రోజుకి 18 గంటలు పనిచేస్తాను అంటుంటాడు. ఆ 18 గంటలు దేనికి? ఎవరి ఇండ్ల మీదకి బుల్డోజర్ పోవాలి, ఎవరి ఇండ్లు కూలగొట్టుకోవాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత కమిషన్లు తీసుకురావాలి, 1000 కోట్ల రూపాయలని, నెలకు ఒక 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఎట్లా పంపించాలి? గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు పంపిస్తామని చెప్పిండు కదా. ఇవాళ గాంధీ కుటుంబం తప్ప ఇంకా ఏ కుటుంబం కళ్ళకు కనపడతలేదా? ఇవాళ గణేష్ కుటుంబం అనేది కళ్ళకు కనపడతలేదా? కనీసం ఇవాళ ప్రజలు కూడా ఎందుకు ఓటేసాంరా బాబు అని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగా నిందించాలి? కనీసం ఆ పాప ఎలాగూ తిరిగి రాదు కదా, కనీసం వాళ్ళని అరెస్ట్ చేసిన తగి శిక్ష వేసన్నా కూడా వాళ్ళ అమూల్యం చెల్లించుకునే విధంగా చేయాలి కదా. అంటే ఎంత ఘోరమైన, అంటే వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అలాంటిది సీసీటీవీ ఫుటేజ్లో అంత క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా తప్పిస్తున్నారు వాళ్ళనంటే ఇంతకంటే పరాకాష్ట ఇంకేం కావాలా?
గుడిలో ఇంత యథేచ్ఛగా గుళ్ళల్లో పార్కింగ్ వెహికల్ పెట్టాలంటే దోపిడీ. వాడు స్లిప్ అడిగితే కొన్ని చోట్ల డమ్మీ స్లిప్లు ఇస్తారు, అసలు కొన్ని చోట్ల ఇయ్యరు. సరే ఏదో దర్శనానికి వచ్చినాం కదా వీళ్ళతో లొల్లెందుకని. మోస్ట్లీ చూడండి మీరు గుళ్ళకు పోయినప్పుడు ఎంత కోపం వస్తుంది తెలుసా. వాడు పార్కింగ్ ఇప్పుడు ఇస్తే తప్ప మీరు లోపడుకోవడానికి లేదంటాడు. కొన్ని చోట్ల స్లిప్స్ కూడా ఇవ్వరు. ఇవాళ వీళ్ళకి 100 రూపాయలు, సరే 100 రూపాయలు కడతాను దానికి సంబంధించిన రిసీట్ ఇవ్వమని అడిగారు. రిసీట్ అడుగుతారా అనేసి. ఈరోజు దీని ద్వారా బయటపడ్డ అతి భయంకరమైన భాగోతం ఇది చాలా రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఇవాళ అతి భయంకరమైన ఈ భాగోతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఈరోజు అమ్మ సురేఖమ్మ దేవాదాయ శాఖ మంత్రి మీ కిందనే ఉంది. మానవీయ కోణంలోనన్నా ఆలోచించి చర్యలు తీసుకోండి. ఏం జరుగుతుందని విచారించండి. కనీసం మీ పదవులు, మీ కమిషన్లు, మీ దందాలు ఇవే కాకుండా ఒక్కసారి ఏం జరుగుతుందో రాష్ట్రంలో జర కళ్ళు తెరిచి చూడండి, అర్థమవుతుంది.